Hey guys, welcome back. ఎలా ఉన్నారు? మీతో చాలా బాగున్నాము. అండ్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ పునూస్ ప్రీ స్కూల్ జర్నీ. సో మీరు నా ఛానల్లో లైక్ పునూస్ అక్షరాభ్యాసం అండ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ చూస్తుంటే దాని యొక్క కంటిన్యూషన్ వ్లాగ్ లాగా అనమాట ఇది. కోర్స్ చాలా గ్యాప్ వచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ కంటిన్యూషన్. ఆ రోజు అక్షరాభ్యాసం కంప్లీట్ చేసుకొని దెన్ మనం స్కూల్లో దాన్ని డ్రాప్ చేసాము. ఫస్ట్ డే అదే కొంచెం ఫస్ట్ డే బాగానే ఏడ్చింది. షీ నాట్ ఫీల్ కంఫర్టబుల్. అయితే మనకి అక్కడ మనం వెళ్ళింది చూస్ చేసుకుంది ఇంటర్నేషనల్ సిటీ ఫేజ్ 1లో చబ్బీ చీక్స్ అనమాట. సో ఇది ఎందుకు చూస్ చేసుకున్నాం ఏంటి అదంతా నేను క్లియర్గా ఇన్ డెప్త్గా ఒక వీడియో కూడా పెట్టాను. సో అదొకసారి చెక్అవుట్ చేయండి. సో యాజ్ పర్ అన్ని మాకు దగ్గరలో నియర్ బై ఏరియాస్లో అన్నిట్లో చెక్ చేసుకుంటే వీ ఫీల్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో చబ్బీ చీక్స్కి అయితే మేము తన్ని పంపించడం జరిగింది. సో వీ టుక్ 3 days ఆఫ్ ట్రయల్ పీరియడ్. మనకి ఇక్కడ ట్రయల్ పీరియడ్ అయితే ఉందన్నమాట. అంటే కిడ్ కంఫర్టబుల్లా, మనం కంఫర్టబుల్, తనంతా ఓకేనా, అదంతా మనకు కూడా అర్థమవుతుంది ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి. సో మనకు ఒక 3 days ట్రయల్ పీరియడ్ ఉంది. ఆ ట్రయల్ పీరియడ్ తర్వాత దెన్ వీ కెన్ పే ద ఫుల్ ఫీజ్ అనమాట. సో మేమేమొచ్చి 3 days ట్రయల్ పీరియడ్ అయితే తీసుకున్నాము. సో ఆ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇది ఆ నెక్స్ట్ డే. సో ముఖేష్ డ్రాప్ చేసింది. ఇన్ ద ఆఫ్టర్నూన్ తను ఈవినింగ్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ అయితే తను బస్కి అయితే వచ్చేసింది. సో మనం ఆఫ్ చేసుకుంది లైక్ 3 to 5 PM, జస్ట్ 2 hours అనమాట. తిను కరెక్ట్గా 2.5 years ఉన్నప్పుడు జాయిన్ చేసాము. బాయ్ ఉన్ను బాయ్ రా. అరే ఎక్కడికి బాయ్. ఉన్ను ఐస్ క్రీమ్ ఏ ఐస్ క్రీమ్ అండ్ ఇలానే 3 days ట్రయల్ పీరియడ్ బాగానే వెళ్ళి బాగానే వచ్చేసేది. స్కూల్ నుంచి ఫ్రమ్ ద టీచర్ నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. బాగానే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ కొంచెం మాటలు అయితే ఎక్కువ మాట్లాడటం లేదు. బట్ 5-10 minutes రాగానే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పారు. బట్ దట్స్ ఓకే. సమ్హౌ షీఈస్ మేనేజింగ్. ఇంకా ఫస్ట్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి అట్లనే ఉంటుందని చెప్పి ఓకే వీ గాట్ ఎ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి. ఇంటికి వచ్చాక కూడా యాక్టివ్గానే ఉంది. ఏడవడం కానీ, నేను స్కూల్కి వెళ్ళనని కానీ అలాంటివి ఏమి కంప్లైంట్స్ అయితే చేయలేదు. బట్ స్టిల్ నాకెందుకు ఆ రోజు మేము లైక్ గొడవ పడుతూ తన్ని జాయిన్ చేపించాం కాబట్టి సో ఇంకొంచెం గ్యాప్ తీసుకొని అండ్ తన ఫ్రెండ్ కూడా ఇండియా వెళ్ళింది. సో ఇద్దరు కలిపి ఒకేసారి స్కూల్కి వెళ్తే తనకు కూడా ఒక కంపెనీ ఉంటుంది కదా అని చెప్పి సో వీటికి అరౌండ్ 1 month ఆఫ్ గ్యాప్ తను ఇండియా వెళ్ళింది. సో ఇండియా నుంచి వచ్చాక ఇద్దరిని కలిపి ఒకేసారి సెండ్ చేస్తే తనకు కంపెనీ ఉంటుంది అని చెప్పి సో అట్లా అనిపించి ఇంకా ఆ మెయిన్ టైంలోనే తనకి పాటీ ట్రైనింగ్ అండ్ ఇంకా ఆల్ ఆఫ్ సడన్ జాయిన్ చేయడం వల్ల మేము కూడా ఎలాంటి బ్యాగ్ కానీ లంచ్ బ్యాగ్ బాటిల్స్ ఇలాంటివి ఏమి తీసుకోలేదు. సో ఆ టైం పీరియడ్లో మేము తనకు అన్నీ కొనేసి అన్నీ అరేంజ్ చేసేసి దెన్ అగైన్ ఆన్ లైక్ మేలో ఆఫ్టర్ 1 month తర్వాత దాన్ని మళ్ళీ స్కూల్కి సెండ్ చేసినాం అనమాట. అండ్ పొన్ను ఉండే 2 hours కోసం మనం ఇంత స్నాక్ బాక్స్ అయితే సెండ్ చేయక్కర్లేదు. యాక్చువల్లీ టీచర్ అయితే ఒక చిన్న స్నాక్ బాక్స్ పంపించండి చాలు అని చెప్పారు. బట్ ఎప్పుడైనా నాకు అసలు ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని ఇలా ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టి ఒక చిన్న నోట్ లాగా పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ కానీ, ఫ్రెండ్స్ అవ్వడం కానీ, షేరింగ్ అనే హ్యాబిట్ కూడా వస్తుంది కదా. సో ఆ సెన్స్తో అయితే నేను కొంచెం ఎక్కువగానే పెట్టేదాన్ని. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ షేరింగ్ ఇట్ ఆర్ నాట్. బట్ మోస్ట్లీ అయితే నా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాననే చెప్పేదనమాట. సో వాళ్ళ బ్యాగ్‌లో ఎక్కువగా ఏం ఐటెమ్స్ పెట్టక్కర్లేదు. జస్ట్ ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టమన్నారు అండ్ డైపర్ అండ్ ఇంకా ఈ వెట్ వైప్స్, వాటర్ బాటిల్, స్నాక్ బ్యాగ్ అంతే. అంతకంటే ఎక్కువ ఏ ఐటెమ్స్ పెట్టొద్దు. ఎందుకంటే 5:30కి వాళ్ళు బ్యాక్ అయిపోతారు. 3 to 5 పీరియడే వాళ్ళు స్కూల్‌లో ఉండేది కాబట్టి. No. Come back. Come. Take what do you want? Butterscotch. Come.
తల్లి స్కూల్ ఎలా ఉంది ఆ? చెప్పు హలో పొన్ను స్కూల్ ఎలా ఉంది అండ్ ఇంకా స్కూల్ ఫీజ్ అయితే పే చేసాము. అరౌండ్ 9,000 దిరమ్స్ అంటే హోల్ ఇయర్‌కి. మేము తీసుకున్న టైమ్ పీరియడ్ 3-5 పీఎం అంటే 2 అవర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ పీరియడ్ మీద ఫీజ్ యొక్క స్ట్రక్చర్ అనేది బేస్ అయ్యి ఉంటది. సో, మీకు ఆ ఫీజ్ యొక్క స్ట్రక్చర్ ఫోటో ఇక్కడ పెడతాను. అంటే ఇది 2022లో కాబట్టి ఇప్పటికి సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతుందా లేదన్నది నాకు తెలీదు. బట్ ఆ టైంలో అయితే ఇట్లా ఉండేదనమాట ఫీజ్. సో, మేము ఫీజ్ పే చేస్తాం కాబట్టి హోల్ ఇయర్ పే చేయడం వల్ల మనకొక బెనిఫిట్ అయితే వచ్చింది. లైక్ ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఇచ్చారు. పికప్ అండ్ డ్రాప్ ఫ్రీ అనమాట. సో, వితిన్ ద ఫీజ్‌లోనే మనకి ట్రాన్స్‌పోర్ట్ కూడా కవర్ అయిపోయింది. ఎక్స్‌ట్రా పే చేయక్కర్లేదు. అండ్ ఇంకా 2 పెయిర్స్ ఆఫ్ ఇలా యూనిఫార్మ్ అయితే ఇచ్చారు. ఇదే తన యూనిఫార్మ్ అనమాట. సో, 2 షర్ట్స్ వచ్చినాయి. బాటమ్ అయితే ఇట్స్ అప్ టు యూ. మీరు ఏదో స్కర్ట్ ఆర్ ప్యాంట్, షార్ట్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఇంకా బుక్స్ అనేవి వీళ్ళకి పెద్దగా ఏమీ లేవు. జస్ట్ వాళ్ళ డెవలప్‌మెంట్ ఎలా ఉంది ఏంటా అది తప్ప కలరింగ్, పేపర్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఉన్న ఐ మీన్ ఏజ్‌కి వాళ్ళు ఆడుకోవడం తప్ప బుక్స్‌లో ఏం చేస్తారు చెప్పండి. సో, పెద్దగా బుక్స్ అయితే ఏం లేవు. అండ్ బుక్స్ అయినా టర్మ్ కంప్లీట్ అయినాక ఇస్తారన్నారనమాట. సో, ఎంత ట్రాన్స్‌పోర్ట్ మాకున్నప్పటికీ అప్పుడప్పుడు అంటే మాకు ఇంటికి దగ్గరే కాబట్టి సమ్‌టైమ్స్ ఇలా పొన్నుని మేమే డ్రాప్ చేయడం, పిక్ చేయడం గట్టా చేస్తుండే. బట్ షీ ఈజ్ సో యాక్టివ్. స్కూల్‌కెళ్ళడానికి మాత్రం బస్ అంటే దానికి చాలా బాగా ఇష్టం అనమాట. సమ్‌టైమ్స్ లేట్ అయిపోతుండే. ఆ టైంలో అయితే ఇట్లా డ్రాప్ చేస్తుండే మేమే. చెప్పవే రాక్షసి రాక్షసి నువ్వు చెప్పవా నువ్వు స్కూల్ ఎలా అయింది చెప్పు తల్లి మమ్మీకి చెప్పవా మమ్మీకి నువ్వు చెప్పవా నువ్వు రేపటి నుంచి నువ్వు ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలట ఓకే ఓకే అయ్యో అయ్యో ఏమైతే అమ్మ ఇది రాక్షసి ఈ పొట్టి రాక్షసి స్కూల్కి వెళ్ళిపోతుంది ఏయ్ స్కూల్లో ఏం చెప్ప స్కూల్లో పిల్లి కదా బస్సులో చూసారు ఇటు చాలా సైలెంట్గా అట చాలా సైలెంట్ కాంగ్ ఉంది ఇంట్లో మాత్రం పులి 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 అండ్ డైలీ స్కూల్‌కి ఇలాగే గెంతుకుంటూ, ఆడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయేది. అస్సలు ఏడ్చేది కాదు ఏ రోజు స్కూల్‌కి వెళ్ళను అని చెప్పి. దానికి చాలా బాగా నచ్చినట్టుంది. ఫస్ట్ డే ఏడవడమే తర్వాత మళ్ళీ నేను చూడలేదు స్కూల్‌కెళ్ళనని ఏడవడం గానీ. అండ్ దానికి బాగా నచ్చిన పార్ట్ అయితే ఈ బస్‌లో వెళ్ళి రావడం అనేది దానికి చాలా బాగా నచ్చింది. బస్ వస్తుందంటే చాలు వెంటనే రెడీ అయిపోతది. ఆ బస్ కోసం వెయిట్ చేయడం గానీ నాకు చాలా బాగా అనిపిచ్చేది. అంతా బానే ఉండేది. బట్ ఇలా స్కూల్‌కెళ్ళడం, రావడం, ఇంటికొచ్చాక నేను మళ్ళీ దానికి వర్క్ షీట్స్ చేపించడం, ఎవ్రీథింగ్ చాలా బానే అనిపిచ్చేది నాకు. కానీ ఒక్కటే నేను ఫేస్ చేశానేంటంటే, ఈ డే కేర్‌కి పంపించడం వల్ల కిడ్స్ బాగా ఈజీగా సిక్ అయిపోతున్నారనమాట. ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, కోల్డ్, కఫ్, కొంచెం బాగా ఫీవర్, బాగా సిక్ అయిపోతున్నారు. డాక్టర్‌ని అడిగితే ఇది చాలా కామన్ డే కేర్‌లో పంపించిన వాళ్ళందరూ ఇలానే ఎఫెక్ట్ అవుతున్నారు అని జెప్పి. యాక్చువల్లీ అయితే ఒకవేళ కిడ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్‌తో గానీ, లేకపోతే సిక్‌గా ఉన్నా మనం పంపించమనమాట స్కూల్‌కి. బట్ స్టిల్ సమ్‌హౌ కిడ్స్ దగ్గర నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది లేదంటే స్కూల్ దగ్గర నుంచి కానీ స్కూల్స్ అవన్నీ బానే ఉన్నాయి. మెయింటెనెన్స్ అదంతా బానే ఉంది. వాష్‌రూమ్స్ దగ్గర నుంచి అన్నీ చూసాం కాబట్టి. బట్ స్టిల్ సమ్‌హౌ ఇన్ఫెక్షన్స్ మాత్రం బానే స్ప్రెడ్ అయినాయి.
సో, స్టిల్ 6 మంత్స్ వరకు జస్ట్ 2 అవర్స్‌కి వెళ్ళేది. లైక్ 3-5 వరకు. బట్ ఎప్పుడైతే నేను నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్ట్ చేశానో, నేను కూడా ఆఫీస్‌కెళ్ళడం స్టార్ట్ అయిందో, అప్పటినుంచి ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి తనని చూసుకోవడానికి. సో, తనని ఫుల్ బోర్డ్ జాయిన్ చేసేసాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ అవర్ పేరెంట్స్ ఇక్కడికొచ్చి వాళ్ళు చూసుకునే దానికన్నా ఇదైతే బెస్ట్ ఆప్షన్ కదా! ఫుల్ డే అయితే బావుంటుందని చెప్పి అసలు యాక్చువల్లీ ట్రై చేసినాము. సో, దానికోసమే బ్యాగ్, ఈ స్టఫ్ అన్నీ తీసుకొని ఎందుకంటే బ్లాంకెట్స్ అవన్నీ పెట్టాలి. హోల్ డే అక్కడే ఉంటది కాబట్టి న్యాప్ టైమ్ గూడా అక్కడే ఉంటుందనమాట. బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు అంతా వాళ్ళే చూసుకుంటారు. సో, 19థ్ జాన్ తన ఫస్ట్ డే మేము ఫుల్ బోర్డ్‌లో జాయిన్ చేసినాము. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను అంత ఫుల్ డే ఉంటుందని జెప్పి. ఇన్‌ఫాక్ట్ మాకది నిజంగా తనకి గాని, మాకు గాని బాగా ప్లస్ అయింది. ఆఫ్‌కోర్స్ మాకు ప్లస్ అయిందిలెండి. బట్ తనకి ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనమాట లాంగ్వేజ్‌లో కూడా. 2 అవర్స్‌కి పంపించేటప్పుడు పెద్దగా అప్పుడు కూడా అంత ఎక్కువగా మాట్లాడేది కాదు. బట్ ఫుల్ బోర్డ్ జాయిన్ చేసినప్పటి నుంచి ఫ్రేమ్ చేయడం గానీ, వర్డ్స్ బ్లెండ్ చేసి మాట్లాడడం గానీ స్టార్ట్ చేసిందనమాట. సెంటెన్సెస్ స్టార్ట్ చేసింది. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. కానీ ఫుడ్ ఇంటేక్ చాలా తగ్గిపోయింది. అంటే ఇంట్లో ఉండేటప్పుడు నేను తనకి చేతితో తినిపించడం అలవాటు కదా! తను తినేది చాలా తక్కువ చేయితోటి. సో, అది కొంచెం ఇబ్బంది పడేది. అంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు హాఫ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసేదనమాట. బట్ అక్కడ ఒక టీచర్ చాలా ఫ్రెండ్లీగా, చాలా కేరింగ్‌గా చూసుకునేవారు తనని. తను ఉన్నంత వరకు చాలా బాగా అనిపిచ్చింది. బట్ ఎప్పుడైతే తను మానేసిందో, పున్ను కూడా అంత కంఫర్టబుల్‌గా ఉండేది కాదు. అండ్ ఎవరైతే కొత్త టీచర్ వచ్చారో, సో, తను కూడా అంత ప్రాపర్‌గా కేరింగ్ ఉండేది కాదనమాట. ఒకవేళ ఏ రోజైనా స్కూల్‌కి వెళ్ళకపోతే ఎందుకు రాలేదని కూడా ఏ రోజు మెసేజ్ చేసేవారు కాదు. బట్ ఎవరైతే టీచర్ మానేసారో ఆమె అయితే ప్రతిసారి హౌ ఈస్ పున్ను ఒకవేళ హెల్త్ బాగోకపోతే మెసేజ్ చేయడం ఇలాంటివన్నీ చేసేది. సో, వి థాట్ ఓకే. మేబీ ఇట్స్ హై టైమ్ టు చేంజ్ ద స్కూల్ ఆర్ బ్రాంచ్ అని చెక్ చేసాము. సో, స్కూల్స్‌లో అయితే ప్రీ స్కూల్స్‌లో చబ్బీ చీక్స్ ద బెస్ట్ కాబట్టి సో, బ్రాంచ్ వేరేదేదైనా చూద్దామని స్కై కోర్స్‌కైతే చెక్ చేయడానికొచ్చాము ఏప్రిల్ లాస్ట్ వీక్ అలాగా. బట్ అక్కడేంటంటే అక్కడ బ్రాంచ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేజ్ 1 కన్నా ఇంటర్నేషనల్ సిటీ ఫేజ్ 1 కన్నా ఆ బ్రాంచ్ ఇంకొంచెం పెద్దగా ఉంది. విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ మాకు బానే నచ్చింది టీచర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ మాకు ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బందయిపోతుంది. సో, మాకు డిస్టెన్స్ పెరిగిపోయిందనమాట. సో, 5:30కి షార్ప్ పిక్ చేసుకోవాలి. లేదు అంటే ఎక్స్‌ట్రా 1 అవర్ ఉంటే ఎక్స్‌ట్రా 100 పే చేయాల్సుంటుంది. సో, మాకు కష్టమైపోతుందని చెప్పి ఏదైతే ముఖేష్ ఆఫీస్‌కి దగ్గరున్న బ్రాంచ్ డిస్కవరీ గార్డెన్స్. సో, అదైతే మేము చెక్ చేసాము. ఆ బ్రాంచ్ ఇక్కడున్న అన్నిటికి బ్రాంచెస్ కన్నా అదే చాలా పెద్ద బ్రాంచ్ అనమాట. సో, స్పేషియస్ ఉంది. రూమ్స్ చాలా స్పేషియస్ ఉన్నాయి. అండ్ మోరోవర్ అక్కడే ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్ అదే అపార్ట్మెంట్‌లో స్టే చేస్తున్నారు. సో, ఏదైనా ఇష్యూ అయినా, ఏమైనా అయినా ఒకవేళ లేట్ అయినా షీ విల్ కమ్ అండ్ పిక్ హర్ కాబట్టి సో, తన వైఫ్ ఉంటుంది కాబట్టి అక్కడే. సో, ప్రాబ్లమ్ ఉండదు. ఒకరు తోడుంటారని చెప్పి సో, అట్లా అనుకోని మేమింకా ఆ బ్రాంచ్‌లో అయితే జాయిన్ చేసేసాము. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ. ముఖేష్ ఎవ్రీడే లైక్ తన ఆఫీస్‌కి 45 మినిట్స్ పడుతుంది మన ఇంటి దగ్గర నుంచి. బట్ స్కూల్‌కి అరౌండ్ 30 మినిట్స్. సో, తిని డ్రాప్ చేసి తనని ఎళ్ళాలి ఆఫీస్‌కి. సో, తినికి కొంచెం అప్ అండ్ డౌన్ కొంచెం ఎక్కువ అయిపోయి ఉండే. యెస్. గుడ్. యెస్. రైట్ బీ. వావ్! నైస్. నెక్స్ట్ సి. Okay. Now write B. That's okay, right? Line. One line. Yes. And join. Good. That's it. One hat. What's this? Tell me first. What's this? This one? This one? What? C. What is this?
This one? This one? C. D. What happened? It's too much drama. You write this. Hey, what's that? Show me one. Two. Huh? Hmm. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ఫోటోస్ కానీ, వీడియోస్ ఇవన్నీ పున్నుగడి ప్రీ స్కూల్ జర్నీ. అంటే ఫ్రమ్ 2½ ఇయర్స్ టు 3½ ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ జర్నీ తనదిది. సో అన్నీ పెట్టలేదు, అన్నీ పోస్ట్ చేయలేదు. విచ్ ఆర్ మెమరబుల్, ఏవైతే క్యూట్ ఉన్నాయో, నాకు గుర్తుగా ఉంటాయని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ఏ రోజు మేడం గారు స్కూల్‌కి వెళ్ళినప్పుడు నేను ప్రాపర్‌గా యూనిఫార్మ్ వేసుకుందే చూడలేదనమాట. ఎప్పుడు ఇలానే ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు వెళ్ళేది. బట్ విచ్ ఈస్ రియల్లీ క్యూట్. ఈ క్యూట్ మెమరీస్‌ని అస్సలు మిస్ అవ్వకూడదు. దట్ టూ వాళ్ళ ఫస్ట్ టైమ్ స్కూల్‌కెళ్ళేది ఇదంతా విచ్ ఈస్ రియల్లీ లైక్ మెమరబుల్ థింగ్స్ కాబట్టి, సో అందుకే ఇలా ఒక వీడియోలో మొత్తం అన్నీ క్లబ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ హర్ స్కూల్ జర్నీ. సో కమింగ్ వీడియోలో తన ప్రీ FS1 అసలెలా స్టార్ట్ అయింది ఏంటి అదంతా నేను మీకు కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్ బై బై, స్టే ట్యూన్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.